భోంచేసాక బెల్లం ముక్క తప్ప బెంగాలీ స్వీట్ ఏమైనా చేసి పెడుతున్నాం అన్నారండి. ఎంత సీన్ చేశాక స్వీట్ చేయకపోతే అలాగే వేసి అరకప్పు బొంబాయి రవ్వ వేసి దోరగా ఏపండి. రవ్వ దోరగా ఏగిన తర్వాత అందులోనే కప్పు పాలు పోసుకుని వెంటనే గరిటె పెట్టి ఆపకుండా తిప్పుతానే ఉండండి ఉండలు కట్టకుండా. అలా కలుపుతూ ఉంటే ఈ మిశ్రమం దగ్గర పడిపోద్దండి. ఇప్పుడు అందులో అరకప్పు పంచదార వేసి మళ్ళీ శుభ్రంగా ఉండలను లేకుండా మెదుపుకుంటా కలిపేసుకోండి. ఇంకాస్త దగ్గర పడిన తర్వాత అందులోనే కొంచెం యాలకులు పొడి చిటికెడంత ఉప్పు కూడా వేసి శుభ్రంగా కలిపేసి వీడియోలో చూపిస్తున్నట్టు పూర్తిగా దగ్గర పడిన తర్వాత శుభ్రంగా చల్లారబెట్టండి. పూర్తిగా చల్లారిన తర్వాత సగం మిశ్రమంలో కుంకుమ పువ్వు నానబెట్టిన పాలు వేసుకోండి. లేదంటే కాస్త ఫుడ్ కలర్ వాడుకోండి. ఫుడ్ కలర్ మంచిది కాదు కాబట్టి కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు పాలు వేసుకోండి. వేసి బాగా కలిపేసి పసుపు రంగు మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల కింద చేసుకుని సూజీ రవ్వ మిశ్రమాన్ని అప్పడాల కింద ఒత్తి ఈ ఉన్న అందులో పెట్టి జాగ్రత్తగా క్లోజ్ చేసేసి లడ్డు కింద చుట్టండి. అలాగే అన్ని లడ్డుని కూడా చుట్టేసుకుని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చాకు పెట్టి మజ్జిగ కోసుకుని బాదం పప్పుతో అలంకరించి మీ ఓళ్ళ చేత తినిపిస్తే ఉంటదండి. తీపాకలు తట్టుకోలేక మిమ్మల్ని తిట్టినోళ్ళే మీ టాలెంట్ చూస్తే